కార్గిల్ యుద్ధ వీరుడు గోపాచారి గారి కూతురైన పాలోజు మౌనిక గారు 46 వార్డు నుంచి బీజేపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేడం నమస్తే, చెప్పండి. ఇన్ని రోజులు సంది మీరు ఇంత యంగ్ వయసులో ఇప్పటివరకు ఎవరు పోటీ చేయలేదు కదా, మీకు ఈ రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? నమస్తే అండి. మా నాన్నగారు గోపాచారి గారు కార్గిల్ యుద్ధ వీరుల్లో అమరులయ్యారండి. మా నాన్నగారు దేశం కోసం సేవ చేశారు. అదే స్ఫూర్తితో నేను కూడా ఈ దేశం కోసం చేయలేకున్నా కానీ నన్ను నమ్ముకొని ఓటేసే నా వార్డు ప్రజలకు ఎప్పుడు అవైలబుల్గా ఉండి సేవ చేయాలని అనుకుంటున్నాను. అందుకనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. ఇందుకని నేను 10 సంవత్సరాల నుంచి పని చేశాను, సేవ చేశాను. ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే నేను కౌన్సిలర్ అయి ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చానండి నేను. మేడం, మీరు రాజకీయాలకు వచ్చిన మీ వార్డులో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యల మీద పోరాటం ఉంటుంది? నా వార్డులో అండి స్ట్రీట్ లైట్స్ సమస్య ఉందండి. స్ట్రీట్ లైట్స్ ఒకటి ఉంది, స్ట్రీట్ డాగ్స్ సమస్య ఉందండి, డ్రైనేజ్ సమస్య ఉంది, మున్సిపాలిటీ చెత్త అవన్నీ తీసుకెళ్ళడం అనేది అదొకటి ఉంది. మెయిన్గా నిఘా వ్యవస్థ ఉండాలండి. నిఘా వ్యవస్థ అన్ని వార్డులకు చాలా ముఖ్యమైనది. నా వార్డులో నిఘా వ్యవస్థ మీద కూడా నేను ఖచ్చితంగా పనిచేయాలని అనుకుంటున్నానండి. ఇవన్నీ సమస్యలండి. బేసిక్గా ఇవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేశాక ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాటిల్లో కూడా నేను వెళ్ళి చేయాలని నేను అనుకుంటున్నాను అండి. మేడం, ఇప్పుడు మీరు పోటీ చేయాలంటే వాళ్ళు మామూలుగా బీఆర్ఎస్ కానీ, మామూలుగా కాంగ్రెస్ కానీ, లేకపోతే ఇంకా ఇతర పార్టీలు చాలా ఉన్నాయి. ఈ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయాలని ఎందుకు ఎన్నుకున్నారు? బీజేపీ పార్టీ నుంచి చేయడానికి గల ముఖ్య కారణం అండి మా నాన్నగారేనండి. మా నాన్నగారు చనిపోయిన టైంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉందండి. ఆ రోజు బీజేపీ గవర్నమెంటే ఉందండి. ఈరోజు కూడా నన్నుగా నమ్మి గుర్తించి నాకు ఒక అవకాశం ఇచ్చింది సంకినేని వెంకటేశ్వరరావు గారు అండి. సో నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను బీజేపీ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాను అండి. అంతే. మేడం, మీరు కౌన్సిలర్ పోటీ చేస్తున్నారు కాబట్టి మీ వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు, ఎలాంటి హామీలు మీకు ఓటు అడగడానికి అవకాశం ఉంది? నేను ఇంతకుముందు చెప్పాను కదండి. సో వార్డులో ఉన్న సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని చెప్పాను కదా. అలాగే నిన్న వార్డు ప్రజలకు చెప్పేది ఒకటే అండి, మనిషిని చూసి ఓటేయండి. నేను గత 2010 నుంచి కూడా 2026 అవుతుంది ఇప్పటికీ నేను అదే వార్డులో నివసించడం జరుగుతుంది. నేను ఎప్పుడు ప్రజల్లో తిరగడం జరుగుతూనే ఉంటుంది. నేను అదే వార్డులో ఉంటాను. నేను వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఎప్పుడు వాళ్ళకి ఏ పని ఉన్నా ఏదున్నా నేను వాళ్ళ కళ్ళ ముందే ఉంటానండి. సో స్థానికత్వాన్ని చూసి నన్ను గుర్తించి ఓటేయండి. నేను వాళ్ళలో తిరగడానికి, వాళ్ళకి సేవ చేయడానికి నేను ఎల్లవేళలా వాళ్ళ కోసం అవైలబుల్గా ఉంటాను. మనిషిని చూసి ఓటేయండి. వ్యక్తిని చూసి, మనిషిని చూసి, మా నాన్నగారు చేసిన ఈ సేవను చూసి, దేశం కోసం మా నాన్నగారు ప్రాణత్యాగం చేశారు కదండి, అవి చూసి నాకు ఓటేయండి. నాకు అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇస్తే మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకొని మీకు మెరుగైన సేవలు అందిస్తానండి. మేడం, మీ వార్డులో ఉన్న యువతకి మీరు ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? మా వార్డులో ఉన్న యువత అండి అందరూ చాలా వరకు జాబ్స్ మీదనే బయట ఉన్నారండి. ఎవరైనా ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ యూత్ కానీ ఉండుంటే మీరు వాలంటీర్గా దేశం కోసం చేయలేకపోయినా మన చుట్టుపక్కల ఉన్న మన ప్లేస్ని మనం కాపాడుకుందామండి. మన ప్లేస్ని మనం మంచిగా చేసుకుందాము. మీరు ఏ చిన్న పనైనా చేయండి. ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం కానీ, లేకపోతే వార్డులో ఏదైనా సమస్య ఉన్నా కానీ యూత్ అనేది మీరు ముందుకెళ్ళి మీరు చేయండి. మీరు చేయగలిగితే అది చాలా సంతోషం అండి. నేను ఇచ్చేది ఒకటే, మనకు ఫ్రెండ్స్ ఉంటారు, మనం తిరుగుతుంటాం, చేస్తున్నాం. అదే దాంట్లో ఒక డేలో ఒక 2 అవర్స్ అన్నా మన సరౌండింగ్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెడదాం. దానివల్ల మన సరౌండింగ్స్ బాగుంటాయి, వాళ్ళు బాగుంటాయి, మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుందండి. అదొకటే చెప్తాను నేను. యూత్ అనేది చాలా వెన్నుముక్క అండి ప్రతిదానికి. మన సొసైటీకి యూతే వెన్నుముక్క. మన సొసైటీలో యూత్ బాగుంటే మన సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుంటే మనం అందరం బాగుంటాం. అదొకటే అండి నేను చెప్పేది. మేడం, మామూలుగా దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ అంటే మామూలుగా హిందుత్వం కానీ, దేశం కోసం పనిచేసే పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ అని చెప్తారు. ఇలాంటి బీజేపీ నుంచి మీకు అవకాశం మీకు ఇచ్చిన సంకినేని గారికి మీరు ఎలాంటి కృతజ్ఞతలు చెప్తారు? నాకు నా రాజకీయ గురువు గారండి సంకినేని వెంకటేశ్వరరావు గారు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ పేరు నిలబెట్టాలని నేను సాయశక్తులా ప్రయత్నిస్తానండి. నేను ఒకవేళ గెలిస్తే 100% గెలిచాక నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను గెలిచి ప్రజల్లోకి వెళ్ళి నేను పని చేసి నాకు ఇచ్చిన అవకాశం నేను కరెక్ట్ పర్సన్కి అవకాశం ఇచ్చానని చెప్పి అందరు గుర్తుంచుకునేటట్టు నేను పనిచేసి చూపిస్తానండి. మేడం, మీ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, వేరే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మంచి వ్యక్తులు, అంటే మంచి కాస్ట్లీ వ్యక్తులు పోటీ చేస్తున్నారో తెలిసింది. ఈ కాస్ట్లీ వ్యక్తుల మధ్యన మీరు ఏ విధంగా మీ పోటీ ఉంటుంది? వార్డ్ అనేది టఫ్గానే ఉందండి. రాజకీయాలు అంటేనే చాలా టఫ్. అది అదృష్టంతో కూడుకున్న పని అండి.
దాంతోపాటు ప్రజలది కూడా సపోర్ట్ ఉండాలండి. నేనైతే ఏమనుకోవట్లేదండి. నేనేంటి అనేది నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చాలా ప్రయత్నిస్తున్నాను. సో, నన్ను చూసి ఓటేసేవాళ్ళు నన్ను చూసి ఓటేస్తారు. ఇప్పుడు పని చేసే వాళ్ళ పద్ధతి వేరేలా ఉంటది. వేరే వాళ్ళ పద్ధతి వేరేలా ఉంటదండి. నేనైతే పని చేయాలనే వస్తున్నా. నేనైతే ఎలాంటిది ఆశించట్లేదు. ఎక్కడి నుంచి కూడా నేనేం ఆశించట్లేదు. నేను పని చేస్తా, నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇయ్యండి అని చెప్తున్నా అండి. ఓకే, చూస్తున్నారు కండి. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే సమాజానికి సేవ చేస్తారో, ఎవరైతే దేశానికి సేవ చేస్తారో అలాంటి ఓట్లకి ఓటేసి ఆ ఓటుకున్న విలువను కాపాడాలని కోరుకుంటున్నాము. చూస్తున్నాం, చూస్తాం ఏటీవీ. థ్యాంక్ యూ.